రంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం గుమ్మడిదల గ్రామంలో చిమ్ముల రవీందర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి ఇంట్లో తేదీ 3/11/2024 నాడు ఉదయం 11:30 ఇంటికి తాళం వేసి గుమ్మడిదల గ్రామంలోనే వారి బంధువుల వద్ద పూజకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి రాగా వారి ఇంటికి ఉన్న తాళం ఎవరో గుర్తు తెలియని దొంగలు పగలగొట్టి బీరువాలోని బంగారు నగలు దోచుకొని పోయినారు. ఈ దొంగతనం కేసులో సిఐ జిన్నారం వి సుధీర్ కుమార్, ఎస్ఐ గుమ్మడిదల ఎం మహేశ్వర్ రెడ్డి, మున్యా నాయక్ హెచ్సి, కిషోర్ హెచ్సి, కిషోర్ పిసి టీంగా ఏర్పడి సుమారు వారం రోజులు 150 సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ కేసును ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చార్మినార్ కాద్రి చమన్ రోడ్లో నివసించే హమీద్ సయ్యద్ అనే వ్యక్తి వృత్తిరీత్యా కూలీ పని చేస్తాడు. పగటిపూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తాడు. ఇతనిపై తెలంగాణలోని పలు జిల్లాల్లో సుమారు 150 నుండి 200 దొంగతనాల కేసులు కలవు. పోలీసు వారికి దొరకకుండా దొంగతనం చేసే సమయంలో తాను వేసుకున్న బట్టలు తీసేసి తన వెంట తెచ్చుకున్న వేరే బట్టలు వేసుకొని పోలీసు వారిని తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేస్తాడని పోలీసులు తెలిపారు. నటోరియస్ ఎస్బీఐ అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి ఒక నేరస్తుని గుమ్మడిదల పోలీసు వారు పట్టుకొని అతని నుండి 10 తులాల 24 క్యారెట్ బంగారు బిస్కెట్లు, 2 సెల్ ఫోన్లు మరియు అఫెన్స్కి ఉపయోగించినటువంటి హోండా షైన్ బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అఫెండర్ పేరు సయ్యద్ అమీద్ అలియాస్ అహ్మద్. ఇతను వరంగల్ చెందినవాడు. ఇతను దాదాపు 1998 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 20 సంవత్సరాల నుంచి పట్టపగలు ఇంటికి తాళాలు వేసిన వాటిని టార్గెట్ చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాజకొండ కమిషనరేట్, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్ ఈ మొత్తం 150 పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయి. ఇతను షోలాపూర్లో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు అమ్మేసి మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. రీసెంట్గా మా దగ్గర గుమ్మడిదలలో ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో చిమ్ముల రవీందర్ రెడ్డి అనే వాళ్ళు పక్కనే అదే విలేజ్లో ఫంక్షన్కి పోగా ఇంటికి తాళం వేసిన దాన్ని ఇతను పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలని దొంగిలించుకొని పోవడం జరిగింది. ఈ దొంగిలించుకుపోయిన సొత్తుని చార్మినార్ దగ్గర ఒక ప్రాంతంలో దాన్ని మెల్టీ చేసేసి ఆ మెల్టీ చేసిన బంగారాన్ని ఒక షాప్లో ఎక్స్చేంజ్ చేసి ఆ బంగారు బిస్కెట్ తీసుకోవడం జరిగింది. ఆ బిస్కెట్ మేము ఈరోజు అరేంజ్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారం దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది.